జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై 2 లారీలు ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. మంటల్లో 2 లారీలు దగ్ధమయ్యాయి. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి ఎర్లీ మార్నింగ్ అంటే దాదాపు 1 గంట 40 నిమిషాలకు ఒక 2 లారీలు ఢీకొట్టడం జరిగింది. ముందు ఈ 2 లారీలు కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నాయి. ముందు వెళ్తున్న లారీ పొటాటో లోడ్తో వెళ్తుంది. దానికి మెకానికల్ డిఫెక్ట్ చాలా స్లోగా రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పోవడం జరుగుతుంది. దాని వెనకనే ఉన్న ఒకటి బండల్ లారీ అండి, తాండూరు నుంచి వస్తున్నది లారీ. దీన్ని చూసుకోకుండా ఓవర్ స్పీడ్తో అతను వచ్చి దాన్ని వెనకన్నా హిట్ ఇవ్వడంతో అక్కడక్కడే మంటలు వేసినాయి. 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయినాయి. వెంటనే పోలీసు వాళ్ళు స్పందించేసి రోడ్డు క్లియర్ చేసి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినాం. ఇద్దరు కూడా అందులో ఉన్న 2 లారీలో ఉన్న డ్రైవర్లకు కానీ క్లీనర్లకు కానీ ఏమి కాలేదు. సుమారు ఒక 7 నుంచి 8 లక్షల వరకు నష్టం జరుగుతుంది. పొటాటో లోడ్ కూడా ఉంది, అది కూడా పూర్తిగా